పంజాబ్కు చెందిన ప్రముఖ మతబోధకుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బాజీందర్ సింగ్కు అత్యాచారం కేసులో శిక్ష పడింది. 2018లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను ఇటీవల అతడిని దోషిగా తేల్చిన మొహాలీ కోర్టు తాజాగా శిక్ష ఖరారు చేసింది. బాజీందర్ సింగ్కు జీవిత ఖైదు విధిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 5గురిని న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. బాజీందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జిరాక్పూర్కు చెందిన ఓ మహిళ 2018లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విదేశాలకు తీసుకెళ్తారని ఆశపెట్టి అతడు తనను ఇంటికి ఆహ్వానించాడని బాధితురాలు తెలిపింది. అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడి ఆ దృశ్యాలను రికార్డ్ చేశాడని ఆరోపించింది. అతడి డిమాండ్లకు అంగీకరించకపోతే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తారని బెదిరించినట్లు తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ జరిపిన కోర్టు అతడిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. హర్యానాకు చెందిన బాజిందర్ సింగ్ ఓ జాట్ కుటుంబంలో జన్మించాడు. 2012లో మతబోధకుడిగా మారాడు. జలంధర్, మొహాలీలలో ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేశాడు. అనతి కాలంలోనే పాపులర్ అయిన సింగ్ కు సోషల్ మీడియాలోనూ లక్షలాది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇతడిపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమార్తెకు నయం చేస్తానని డబ్బులు తీసుకున్నట్లు ఢిల్లీకి చెందిన దంపతులు 2002లో కేసు పెట్టారు. 2023లో సింగ్ పై ఆదాయ పన్ను సోదాలు కూడా చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కపుర్తలాకు చెందిన మరో యువతి అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల బాజిందర్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. తన ఆఫీస్ లో ఉన్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్లపై వస్తువులు విసిరేస్తూ హంగామా సృష్టించాడు. అక్కడితో ఆగకుండా ఓ యువకుడితో పాటు మహిళపైన చేయి చేసుకున్న దృశ్యాలు బయటకొచ్చాయి.